హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్లో సర్వపిండి అనమాట. సో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా బియ్యం పిండి కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారము, ఉప్పు, ఇంకా కొంచెం శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. సో ఆ విధంగా కొంచెం నువ్వులు, కొంచెం పచ్చిమిర్చి అనమాట సన్నగా తరుగుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ చిన్న సైజు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర అన్నమాట. సో ఇందాక పప్పు నానబెట్టాం కదా, అది కూడా వేసేసుకుంటాము శనగపప్పు. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ వాటర్ ఏం పోయకూడదు అనమాట. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారుగా, ఆ విధంగా అనమాట. వాటర్ ఒకేసారి పోయకూడదు, కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి తడుపుకుంటాం కదా, సో ఆ కంటెంట్ వచ్చేంత వరకు దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకొని ముద్దులాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె కొంచెం మందంగా ఉండాలి, ఆ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. సో కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేస్తున్నారు కదా, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. మొత్తం ఆ గిన్నెకి అప్లై చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మనం ఆ విధంగా నీట్గా దాన్ని పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసేసుకోవాలన్నమాట. మందంగా వస్తుందంటే కొంచెం పిండిగా అనిపిస్తుంది. ఆ విధంగా చిన్న హోల్స్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆ హోల్స్ దగ్గర ఆయిల్ వేసేసుకుంటే నీట్గా కాలిపోతుంది అనమాట. సో ఆయిల్ వేసేసాను. చూడండి, ఆల్రెడీ ఉడికిపోతుంది అనమాట. దాంట్లో కాలుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఇంకో టర్న్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేసింది అనమాట. సో మన తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ అయిపోయింది.